ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. మరి 147వ కీర్తనలో 2వ మాట నుంచి మనం చూసినట్లయితే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన దేవుని ప్రజలను పోగు చేయువాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు గనుక గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములన్నీ కూడా ఆయన కట్టువాడు అని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాటను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. 40 దినాలు కూడా మీరు కొనసాగించే ఆరాధనలో అద్భుతమైనటువంటి మంచి హామీ కలిగినటువంటి మాట ఇది. గుండె చెదరని వారిని బాగు చేయగలిగినటువంటి శక్తి గల మన దేవుడు. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ కొన్ని ఆలయాల్లో మరి అసభ్యతగా దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. దానిని మనము ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు. ఏకగ్రీవముగా మన దేవుని యొక్క ఈ శుభవార్తలను ప్రకటించుకొని వెళుతూనే ఉండాలి. కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి. 1వ దశలోనికల్లో 5వ అధ్యాయము 19-22 వరకు చూసినట్లయితే 2 మాటలు ఉంటాయి అక్కడ. 1వ దశలోనికలు 5వ అధ్యాయము 19 నుంచి, ఆత్మన ఆర్పకుడి ప్రవచించుటము నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలకు సమస్తము కూడా పరిశీలించడము, పరీక్షించడము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, ఈ సమయంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే పునరుద్ధానము లేదు అన్నటువంటి వారు ఉన్నారు. మరి పునరుద్ధానము లేదన్నటువంటి వారు ఉండడమే కాక మీకు మనను చూపించాను. ఎందుకంటే శ్రమదినములు లేవన్నారు, శ్రమదినములు ఉన్నాయని నేను రుజువు చేశాను. గనుక ప్రియులారా గమనించండి, 40 రోజులు కూడా శ్రమదినములు మరి ఉన్నాయి. ఎందుకంటే మన కొరకు మన దేవుడు యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చి ఆయన 40 దినములు శోధింపబడ్డాడు ఈ లోకంలో. ఆయన ఈ లోకంలో శోధింపబడ్డమే కాక మరి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు అనుభవించడమే కాక ఆయన అనేక మంది దగ్గర దూషింపబడ్డారు. మరి ఈ రోజుల్లో ఆయన వాక్యం కూడా ఎప్పుడు కూడా దూషించబడుతూనే ఉంటుంది. ఆయన 40 రోజులు మరి ఆకలి ఉపవాసము తర్వాత ఆకలి కొనేటటువంటి విధానము లేదు. కానీ అపవాది వచ్చి నీకు ఆకలిస్తే రాళ్ళు రొట్టెలు చేసుకో అంటారు. కానీ ఆయన ఒకటే మాట, ఈ రొట్టెల వల్ల జీవించడు మనుషుడు, దేని వల్ల జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 3 దినాలు మరి అక్కడ కొండ మీద కూర్చున్నారు. 3 దినాలు కూడా అనేక మంది జనాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. కొన్ని వేల మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారిని చూసి కనికరించారు. ఎవరు తెలిసి వెళ్ళారు? కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, నానా విధములైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారందరినీ కూడా ఆయన స్వస్థతపరిచాడు. స్వస్థతపరిచిన తర్వాత వారిని ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించారు. ఆయన ఆత్మీయ ఆహారం అంటే ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మాట. 3 రాత్రి పగళ్ళు ఆయన అక్కడ మరి మాట్లాడడం జరిగింది. చివరికి 3 రాత్రి పగళ్ళు కూడా ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆకలి లేదు, దాహము లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనకైతే ఇవతల దేవుడు మాటలు వింటూనే ఉంటాం, నాకు ఆకలి వేస్తుంది, తినకుండా వచ్చాను అనుకుంటాం. కానీ అక్కడ దేవుని మాటల్లో మరి లీనమైనటువంటి వారు కనుక వారికి ఎటువంటి ఆకలి కాదు, దాహం కాదు, లేదు. మోషే ఎన్ని దినాలు ఉన్నాడు దేవుని దగ్గర? 40 రాత్రులు 40 పగలు. ఆయన మంచినీళ్ళు తాగలేదు, ఏమీ తెచ్చుకోలేదు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర 3 దినాలు ఉన్నారు దేవుని బిడ్డలు. అందరూ స్వస్థత పొందుకొని 3 దినాలు కూడా ఆయన మాటల్లో కూరుకొని పోయారు. అదే విధముగా ఎవరైతే ఆయన మాటలను శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకుంటారో వారికి సమస్తమైనటువంటి సమస్యలు
సమస్యలు బాధలు తీర్చబడును గాక. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు. ఊరికని విడిచిపెట్టడండి. 3 దినముల తర్వాత వారిని పంపడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి వస్తాయి. ఆయన విడిచిపెట్టినట్టు ఆకలి వస్తాయి కనుక వారికి భోజనం పెట్టాలి అని శిష్యులు చెప్పేటప్పుడు ఇంతమందికి ఎక్కడి నుంచి మనం తెస్తామంటే ఇది 2 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసిరండి అనేసి ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అక్కడ లెక్కకు 5,000 మంది పురుషులు, ఇంకొకసారి 4,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు లెక్క పెట్టలేదు. మళ్ళీ దైవజనులు కొన్ని వేల మంది కింద అక్కడ గుర్తింపబడ్డారు. బైబిల్ పండితులు చెప్పారు. గనుక అటువంటి వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపించారు. ఆయన దేవుని మాటలు శ్రద్ధగా విన్నటువంటి వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపించాడు. పంపించడమే కాక ఇంకా మిగిలిన వినండి, ఒకసారి 7 గంపలు 5,000 మంది పంచినప్పుడు 12 గంపలు మిగిలే. దేవునికి స్తోత్రం. ఈ రోజును కూడా దేవుని మాటలు వింటున్నటువంటి మనకి కూడా మనం బయటికి వెళ్ళేసరికి దేవుడు బహుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వీటిని మనము ఎప్పుడు కూడా దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. ఆయనలో మనము ఎప్పుడు జీవించినట్టు ఉండాలి. ఆయనతో జీవిస్తారు చాలా మంది, కానీ ఆయనలో జీవించాలి. ఎప్పుడైతే ఆయనలో జీవిస్తామో ఇవన్నీ కూడా మనము పొందుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టాడు, ఆయన పుట్టాడు, పుడతానన్నాడు, పుట్టాడు. పుట్టిన తర్వాత అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరిగిన తర్వాత ఆయన్ని చంపుతారు అని ఆయనే ప్రకటించాడు. ఇదిగో మనుష్య కుమారుడిగా వచ్చాడు. దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం, చెప్పిందే చెప్తున్నాను. 1 దేవుడు, తండ్రి అయిన దేవుడు. 2 మనుష్య కుమారుడు. 3వదిగా పరిశుద్ధాత్మ. ఈ 3 కూడా దేవునికి త్రియేక దేవుడు అంటాం. గనుక తండ్రి పరలోకములో ఉన్నాడు, మరి కుమారుడిగా వచ్చాడు. ఆయన కుమారుడిగా వచ్చి ఈ లోకాన్ని మనందరి కొరకు ప్రేమించి మనలో ఒక స్థిరమైనటువంటి దారిలో నడిపించాడు. పరిశుద్ధాత్ముడిగా ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు తత్తరపడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా చక్కనైనటువంటి మాటలు. అయితే ఈ యొక్క 3 పేర్లు కలిగినటువంటి వాడు ఇక్కడ పరిశుద్ధాత్మతో పరిపాలించిన తర్వాత, ఆయన జీవము కలిగినటువంటి మాటలు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే శిష్యులకి, సమస్తమైనటువంటి వారికి, మనిషి కుమారుడు ఇక్కడ చచ్చిపోవడానికి వచ్చాడు, మీకు సేవ చేయడానికి వచ్చాడు, సేవ చేయించుకోవడానికి రాలేదని చెప్పుతూ ఆయన మరి జరగవలసినటువంటి విషయాలన్నీ చెప్పాడు. ఇదిగో మనిషి యెరూషలేముకు వెళుతున్నాం, మనిషి కుమారుడిని పట్టుకొని ఈడ్ చేస్తారు, కొరడాలతో కొట్టడం, ముఖం మీద ఉమ్ము వేస్తారు, పిడికిలు గుద్దులు గుద్దుతారు, మరి మొండల కిరీటం పెడతారు. ఇవన్నీ చెప్పారండి ఆయన. ఇవన్నీ కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. చెప్పినటువంటి మాట ఏది నెరవేరకుండా లేదు. అన్ని మాటలు నెరవేరాయి. చనిపోయిన తర్వాత ఎంతమందిలో చనిపోయినటువంటి వారిని లేపినటువంటి రక్షకుడు. ఆయన లేవడానికి ఏముందండి, నాకు ప్రాణం పెట్టడానికి అర్హత ఉంది, ప్రాణం తీసుకోవడానికి అర్హత ఉంది అని ఆయన చెప్తారు. నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని ఇట్లా సువార్తలు ఎంతో చక్కగా ప్రకటించి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన 3వ రోజు అంటే ఈ రోజుని లేచినటువంటి దినముగా మనం సంవత్సరంకి ఒకసారి గుర్తించుకుంటాం. ఆయన శుక్రవారము ఎంచబడి ఉదయం 8 గంటలకి సిలువకు అప్పచెప్పారు. సిలువకి 6 గంటలకి శ్రమలకు అప్పచెప్పారు. 9 గంటలకు కరెక్ట్ సిలువ వేశారు. 3 గంటలకు ప్రాణం విడిచిపెట్టారు. ప్రాణం విడిచిపెట్టి శనివారం అంతా, అది విశ్రాంతి దినం అండి పూర్వం దినాల్లో శనివారం. ఆ శనివారం అంతా సమాధిలో ఉండి 3వ దినము ఆదివారము తెల్లవారినే లేచారు. ఇక్కడ మరి ఉన్నటువంటి జ్ఞానపాదంలో మాట ఉంటుంది, విశ్రాంతి దినము గడిచిపోగా. శనివారంకి విశ్రాంతి దినం అయినప్పుడు పేరు. ఇప్పుడు ఆదివారము మనకి గుర్తింపబడింది. విశ్రాంతి దినము గడిచిపోగా అని ఉంటుంది ఇక్కడ. మరి ఇంకా మనకి మార్కు సువార్తలో చూసినట్లయితే 1 నుంచి 10 ఆదివారము పెందెల కడ అని ఉంటుంది. కొన్ని దగ్గర ఆదివారం స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి సువార్త ఎందుకంటే ఇక్కడ కొన్ని మాటలు మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోగా సమాధి దగ్గరికి వెళ్ళారు. మార్కు సువార్తలో మరి
ఆదివారము పెందలి కడ లేచి సూర్యోదయమైనప్పుడు, మనం చీకటితో వెళ్తాం కానీ ఇక్కడ సూర్యోదయమైనప్పుడు సమాజం యొద్దకు స్త్రీలు వచ్చిన లోక సువార్తలో ఆదివారము తెల్లవారుతుండగా చదువుకోండి. మరి అంతవరకు నేను చదివిస్తే లేట్ అవుతుంది మీకు. అందుకు ఇక్కడ ఆదివారము తెల్లవారుతుండగా స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళిరి. మరి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి విధానము ఇక్కడ అనేక మంది పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అనేక మంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో మరి దేవుణ్ణి దూషించినటువంటి వారే ఆయన సమాధిలో మేలుకుంటాడనే ఉద్దేశంతో ఆయనకి లేనిపోయినటువంటి బంధకాలు పెడతారు. ఇన్ని బంధకాలు పెట్టినప్పటికీ కూడా అక్కడ మరి ఉన్నటువంటి విధానం ఏంటంటే, చీకటితో దేవుని యొక్క దూత పరలోకము నుంచి వచ్చి ఆయన సమాధిని తెరిపించడం చూస్తున్నాం. ఆ రాయి పొర్లించేటప్పుడు చాలా భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. చాలా భయంకరం. కాపలా అక్కడ ఉన్నారు, పరిచయులు, శాస్త్రులు అందరూ కాపలా ఉన్నటువంటి వారందరూ కూడా గద్ద వనికి ఏమయ్యారు? సత్యని వారి వలె అయ్యారు. అయినప్పుడు కూడా వారికి గుర్తింపు లేదండి. అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని అక్కడ కనపరిచేటప్పుడు కూడా గుర్తింపు లేదు. ఆయన మరణించేటప్పుడు కూడా భూకంపము జరిగింది. దేవాలయంలో తెర రెండు పక్కలుగా తిరిగిపోయింది. తర్వాత ఏం జరిగిందనేది మనం చూసినట్లయితే ఇక్కడ 27వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయము 50 వచనం గురించి మనం చూసినట్లయితే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను. భూమి ఏం చేసింది? వణికెను. బండలు బద్దలయ్యను. సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుంచి బయటకు వచ్చి ఈ పునరుద్ధానమైన తర్వాత, యేసు ప్రభువు లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనిపించిరి. అగపడరంటే కనిపించిరి. వీళ్ళరా గమనించండి, ఇంతలో పునరుద్ధానం లేదని ప్రకటించినటువంటి క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు క్రైస్తవుల పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. పునరుద్ధానం లేదు, సమాధుల పూజలు లేవు, ఏటీ లేవు, ఉపవాసాలు లేవు అని అదొక సంస్థ. కానీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అందుకనే మనము చదువుకున్నాం, ఏది ఏమైనా సరే మనము న్యాయమైనటువంటి, ఏది మాన్యమో, ఏది సత్యమో దానిని మనము పట్టుకొని వెళ్ళడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. అది కామప్ చేశారు పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. మరి ధర్మశాస్త్ర ఉపదేశకులే కాక ఇంకా ఉన్నటువంటి యాజకులు వీళ్ళే కామప్ చేశారు. ఈ రోజుల్లో కూడా అటువంటి కామప్పు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. గనుక వాటిని మనము ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాం 1 దశలోనికలు 5:19 వచనంలో మనం చదువుకున్నాం. ఏది ఏమైనా మన పరిస్థితి ఎలా ఉండాలంటే యథార్థతతో మనము నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఇక్కడ మరణమునకు ముందు యేసు ప్రభు వారు అన్ని పలికిన మాటలు ఆయనకు తెలుసు. ఆయన సృష్టికర్త గనక ఆయన జరిగిపోయేవి జరగబోయేవి కూడా చెప్పగలిగినటువంటి శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము కూడా ఆయన చెప్పగలిగినటువంటి మహాదేవుడు. ప్రియమైనటువంటి దేవుడు ఒక మాటని చదివి మళ్ళీ విడిచిపెడతాను, గమనించండి. అదే విధముగా 1 కొరింథీ 15వ అధ్యాయం చేద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 12 నుంచి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు లేచాడని రుజువులు ఉన్నాయి. క్రీస్తు లేచాడని ఈ రోజులో రుజువులు ఉన్నాయి. యెరూషలేము పట్టణంలో ఆయన సమాధి ఉంది.
ఆయన సమాధికి చూడటానికి కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. గనుక ఇక్కడ పునరుద్ధానం లేదంటే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేచినటువంటి రుజువులు ఉన్నాయి. తర్వాత మరియు క్రీస్తు లేపబడి ఉన్నని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, బైబిల్ వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా కనిపిస్తున్నాము. మృతులు చనిపోయినటువంటి వారు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. గమనించారా? మన విశ్వాసం ఉంటే ఇంకా చదువుకుంటూ అలాగే చదువుతున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చాలా మాటలు ఉన్నాయి. కనుక క్రీస్తు నందు మనకు నిత్య జీవం ఉన్నది. ఆదామునందు మనకు నిత్య మరణం ఉన్నది. ఆదామునందు జన్మించినటువంటి వారందరూ కూడా మరణించక తప్పదు. క్రీస్తు నందు ఉన్నటువంటి వారందరూ కూడా మృతులైన లేపబడుదురు. దేవునికి స్తోత్రం. కనుక ఇటువంటి చక్కనైనటువంటి సాక్ష్యాలు మనం విని మనం హృదయంలో భద్రపరచుకోవాలా. కొంతమంది హృదయాలను మార్చేస్తున్నారు. వాళ్ళు అపవాది సంబంధులండి, యాజకులే, సేవకులే, అలాగా మారుస్తున్నారు. కనుక వారి యొక్క మాటలను మనం తలచెవులు పెట్టుకుందాం. స్పష్టంగా ఉన్నట్టు మనం చదువుకొని వాటిని బట్టి మనం అనుసరిద్దాం. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎలాగ నిరీక్షణ కలిగి ఉంటామంటే దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనల్ని తిరిగి లేపుతాడు అని ఉంది. దానియేలు గ్రంథంలో మనము ఎన్నో మాటలు మనం చదువుకుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటిది. అది 3 విషయాలు మన దానియేలు గ్రంథమే ఉదయకాలంలో చదివి వినిపించడం జరిగింది. దానియేలు కూడా ముందు ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా తెలివైనటువంటి చాలా క్రియలను పనులను చేయిస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులకు దేవుని యొక్క శక్తిని కనపరచడానికి కళల స్వప్న స్వభావములను తెలియపరుస్తారు. తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత దానియేలు దేవుని దర్శనం చూస్తాడు. దేవుని దర్శనమే చూడటము కాక మరి అక్కడ చివరిగా వచ్చినటువంటి మాట చెప్తాడు ఆయన. దానియేలు 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనము చూడగలుగుతుంటాం. దానియేలు 12వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. ఎందుకని మరియు దేవునికి స్తోత్రం. సమాధులలో అందరు చెప్పరేంటి? సమాధులలో నిద్రించు. ఇప్పుడు మన వారందరూ ఎక్కడ ఉన్నారండి? సమాధులలో నిద్రిస్తున్నారు అని దేవుని దృష్టికి పరిశుద్ధ గ్రంథానికి ఇచ్చారు. సమాధులలో నిద్రించే వారందరూ లేపబడుదురు. ఇక్కడ గమనించండి, కొందరు నిత్య జీవము అనుభవించటను, కొందరు నిందల పాలవుటను, నిత్యము హేయలు అంటే విరోధులు నరకములకు పాత్రులకు లేపబడుదురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. ఎవరండి? బుద్ధిమంతులు. అందరు చెప్పండి, ఎవరండి? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు జ్యోతులను పోలి ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను దేవాలయంకు చెప్పుతారో వారు ఆకాశంలో జ్యోతుల వలె నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గొప్ప భాగ్యములో మనం అనుభవించడం చాలా శ్రేష్టం. ఈ యొక్క గొప్ప భాగ్యములో అనేక మందిని దైవ సేవకులు దేవుని తట్టు తిప్పుతున్నారు. దేవుని తట్టు తిప్పడమే కాదు, విశ్వాసులు అనేక మంది కూడా నక్షత్రముల వలె ప్రకాశించటకు అనేక విశ్వాసాలని నడిపిస్తున్నారు దేవాలయానికి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఖచ్చితమైనటువంటి మాటలు. ఈ మాటలు ఏవి కూడా తీయటానికి వీలు లేదు. బైబిలే చెప్తుంది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఒక చిన్న అరస్తున్నా కూడా దాన్ని తీయటానికి వీలు లేదు.
గనుక సమస్తము కూడా యథార్థమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. నాకు వైజాగ్ లో చాలా మంది తగిలారు, మీరు సమాధం దగ్గరికి వెళ్ళి బాబులో పూజలు చేస్తున్నారు మొన్నని అంటే, మొన్నని మీరు చేయలేదేగా, అందులో ఉన్నటువంటి శక్తిని చేస్తున్నాం. క్షయమైనటువంటి శరీరం ఉందా లేదా మనకి? ఇప్పుడు క్షయమంటే ఇప్పుడు ఉన్నటువంటి శరీరం ఉందా లేదా? ఇది ఆదాం వల్ల వచ్చింది. తర్వాత అక్షయమైన శరీరం కూడా ఉంది. క్షయమైన శరీరం ఉంది కనుక అక్షయమైన శరీరం కూడా ఉంది. ఆ అక్షయమైన శరీరము ఆదామునందు క్షయమైన శరీరము ఏ విధముగా ఏర్పరచబడిందో అదే విధముగా క్రీస్తు నందు అక్షయ శరీరము మనకు ఏర్పరచబడబోతుంది. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి జీవితాన్ని మనము అనుభవిద్దాం. మరి యొక్క పునరుద్ధాన జన్మలో అద్భుతంగా మీరందరూ కూడా హాజరైనటువంటి మీకు దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా వస్తాయి. ఈ 40 దినాలు కూడా విజయవంతంగా మన ఆరాధనను జరిపించుకున్నాం. మరి అయినప్పటికీ కూడా నిన్నటి దినాన్ని చాలా అలజడి చేశాడు. ఎవరు? సాతానుడు. రాత్రి బోనం నల్లబాబు గౌరమ్మ గారు ప్రార్థన పెట్టేటప్పుడు వాళ్ళ కుటుంబంలోనే చాలా అలజడి చేశాడు సాతానుడు. అదేవిధంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను మనము దేవుని దగ్గర విజయం పొందుకున్నాం. మరి పెట్టు చెన్నమ్మ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అది దేవుని చిత్తం. ఇక మరి మనము ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు. ఇక ముందు కూడా మన జీవితం ఉన్నంత వరకు కూడా దేవుడిలో మనం నడుచుకుంటూ దేవుని యొక్క ఘనమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటూ జీవితాలను హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి మీతో మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభావ. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా వృత్తిపరుచుకుంటూ ప్రతి కుమారుడు కుమార్తెను కూడా నీ వెలుగులో ప్రకాశింపజేసి నీ ఘనతకు ప్రభావానికి నడిపించుకోమని, ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ప్రభావ ఇదిగోనైనా పలహారములు తండ్రి తెచ్చినటువంటి నీ బిడ్డలను బాగా ఆశీర్వదించండి నాయన. నీ కృపతో నింపండి. ఇంకా మా ఆలయాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభా. ఇదిగో నీ కుమార్తెలుగా నాయన యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచుకుంటూ ఇంకా ఘనమైనటువంటి ఆత్మల్ని సన్నిధానం నడిపించే శక్తులను కూడా మాకు అనుగ్రహించమని, ఇక్కడ నడిపిస్తున్నటువంటి బిడ్డలను, పాటలు పాడుతున్నటువంటి బిడ్డలను, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను, భారతదూరం నుంచి దూరం నుంచి వచ్చినటువంటి బిడ్డలను సమస్తమును కూడా ఆశీర్వదించి ఆయా ప్రదేశాల్లో కొంతమంది మా వారందరూ కూడా రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారిని కూడా దీవించి మీ ఘనతకు ప్రభావం మమ్మల్ని నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో మెరుమెరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.